ఒకవేళ నీ చేతులు పాపంతో నిండిపోయా, నీ కాళ్ళు పాపపు మార్గాల్లో నడుస్తున్నాయా, అపవిత్రమైన ఆలోచనలు కలిగి నీ హృదయాన్ని పాడు చేసుకున్నావా, దేవునికి చోటు లేకుండా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావా, దేవుని కార్యాలలో నిమగ్నం కాకుండా లోకానికి లొంగిపోయావా, లోకపు విషయాల మీద ఎక్కువగా ఇబ్బంది పడుతున్నావా, శ్రమ పడుతున్నావా, లోకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావా, నువ్వు దేవుని పనికి సహకారిగా ఉన్నావా లేదా, సత్యం వ్యాపింప చేయడానికి కష్టపడుతున్నావా లేదా, సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ, నన్ను వలె నేను నా పొరుగువారిని ప్రేమించాలి, నేను నేర్చుకున్న సత్యం ఇతరులకు కూడా నేర్పించాలి, నేను వెళుతున్న సత్య మార్గంలో ఇతరులను కూడా నడిపించాలి, ఇది దేవుడు నాకు అప్పగించిన బాధ్యత. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయానికి నేను పరలోకమందు ధనాన్ని కూర్చుకోవాలి, ఈ లోకంలో కాదు అనే స్థిరమైన బలమైన విశ్వాసపు స్థాయి నీదైనప్పుడు ఈ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు.